కొలస్సీలకు రాసిన పత్రిక చదవబడిన వాక్య భాగంలో ఎపఫ్రా అంటే ఇక్కడ ఏమేమి రాసినారంటే నమ్మకమైన క్రీస్తు పరిచారకుడని, పౌలుతో పాటు ఖైదును అనుభవించినవాడు అని, దైవ సత్యాలు నేర్చుకొనినవాడు అని, ప్రభు పనిలో బహు ప్రయాసపడిన వానిగా ఈ పత్రిక మనకు తెలియజేస్తూ ఉంది. ఎపఫ్రా 3 సంఘాలు దేవుని జ్ఞానము చేత, దేవుని బలము చేత, దేవుని కరుణా సంపన్నత చేత కట్టుట మనకిక్కడ కనిపిస్తుంది. ఎపఫ్రా అంటే ప్రార్థనలో పోరాడువాడు అని అర్థం. 4వ అధ్యాయంలో మనకు ఎపఫ్రా ప్రార్థనలో పోరాడే కొన్ని ఆత్మీయ పాఠాలు మనకు అక్కడ కనిపిస్తాయి. ఈ చదివిన ఈ 2 వచనాలలో అంటే 9వ వచనం 12వ వచనం వరకు 2 కలిసి ఉన్నాయి. 9, 10, 11 అందులోనే కలిసిపోయి ఉన్నాయి. ఇక్కడ పౌలు 4 విషయాలను కొలస్సీ సంఘం గురించి రాస్తూ ఉన్నాడు. పౌలు గొప్ప సువార్తికుడని, గొప్ప ప్రార్థనాపరుడని మనకు పరిశుద్ధ గ్రంథములోని పత్రికలు చదివితే సంఘం విషయమైన భారము, ప్రయాణము, ప్రయాస మనకు కనిపిస్తాయి. ఈ వచనాలలో 4 విషయాలు ప్రార్థనకు సహాయకరంగా మనము చదువుతూ వచ్చినాం. మొదట 9వ వచనంలో, అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేము మీ నిమిత్తము ప్రార్థన చేయుచున్నాము. మీ నిమిత్తము ఎవరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడో ఇక్కడ ప్రస్తావించబడింది. ఎవరి కొరకు? మీ నిమిత్తము అంటే కొలస్సీయుల నిమిత్తము. కొలస్సీ పట్టణములో 1వ అధ్యాయంలో 1 వచనాలను మనం చూస్తే పరిశుద్ధుల కొరకు, విశ్వాసుల కొరకు, ఆత్మీయుల కొరకు, యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి ప్రజల కొరకు. 2వ అధ్యాయం 1 వచనంలో కూడా మీ కొరకు భౌతికంగా, శారీరకంగా నేను చూడకపోయినను చూడని వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాడు. అందువలన ఈ సంగతి వినిన నాట నుండి ప్రార్థన చేస్తా ఉన్నాడు. మేము ప్రార్థన చేస్తున్నాము అంటా ఉన్నాడు. ఎవరు వాళ్ళు? పౌలు, తిమోతి. కొలస్సీలను గూర్చి వినిన నాట నుండి ఏం చేస్తూ ఉన్నారంటే ప్రార్థన చేస్తూ ఉన్నారు. కొలస్సీ సంఘం గురించి, కొలస్సీల యొక్క సంఘం యొక్క, క్రీస్తు యేసు సంఘం యొక్క గుణలక్షణములను గూర్చి విని ప్రార్థిస్తూ ఉన్నారు. ఎంతో మంది పరిశుద్ధులను గూర్చి ఆ సంఘములో వింటూ ఉన్నారు. వారిని చూడకపోయినా వారి కొరకు ప్రార్థించుచున్నాము అంటూ ఉన్నారు. మనము ప్రార్థిస్తూ ఉన్నామా? సమస్త పరిశుద్ధుల కొరకు పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయాలి అని
పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ప్రస్తావిస్తూ ఉన్నాడు. పౌలు చూడని వారి కొరకు చేయమంటున్నాడంటే చూసిన వారి కొరకు మరీ విశేషముగా ప్రార్థన చేస్తున్నట్లుగా మనకు అర్థమవుతా ఉంది కదా. నేడు మన ఎదుట ఉన్నటువంటి పరిశుద్ధుల కొరకు, ప్రభునందు విశ్వాసం ఉంచిన వారి కొరకు, ప్రభు నామమును బట్టి బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చిన వారి కొరకు మనము ప్రార్థన చేయవలసిన వారముగా ఉంటున్నామా? ఇది మనము తెలుసుకోవాలి. ఒకవేళ అలాగే లేనట్లయితే ప్రభు యొద్ద కృప దొరుకుతుంది. కాబట్టి ఆ కృప కొరకు మనము కనిపెట్టుకునే వారంగా ఉండాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మొదటి 3 వచనాలలో, అదే 3-6 వచనాలు కలిసి ఉన్నాయి, నేను చదువుతాను మధ్య భాగంలో. ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు, నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకొనినప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అంటా ఉన్నాడు. అంటే చూసే వారి కొరకు, ఎదురుగా ఉన్న వారి కొరకు మరి విశేషముగా ప్రార్థన చేసేటటువంటి అనుభవం చూస్తాం. తెస్సలోనికకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము మొదటి 4 వచనాల్లో కూడా మనం చూస్తాం. నేడు మనము అలాగా ప్రార్థన చేసేటటువంటి అనుభవములో, మార్గములో ఉండాలని దేవుని అభీష్టంగా కనపడతా ఉంది. విశ్వాసముతో, ప్రేమతో, ప్రయాసతో, ఓర్పుతో, నిరీక్షణతో మానక ప్రార్థన యందు మీ విషయమై విజ్ఞాపన చేయొచ్చు, మీ అందరి నిమిత్తం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని వలన ప్రేమింపబడిన, దేవుని చేత ఏర్పాటు చేయబడిన, దేవుని చేత పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ సంపూర్ణ నిశ్చయతతో జీవిస్తూ ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా పౌలు జీవితం మనకు కనిపిస్తుంది. ఈ ప్రశ్న ఏంటంటే, మనము అలాగూ ప్రార్థన చేస్తూ ఉన్నామా? లేనట్లయితే మనము ప్రార్థన చేసే ఆ పరిచర్యలోనికి, ఆ కట్టడలోనికి, ఆ విధిలోనికి రావలసిన వారమై ఉన్నాం. మొదటగా 4 విషయాలు అనుకున్నాం కదా. మొదటిది ఏమిటి? ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తం అంటే కొలస్సీలో ఉన్నటువంటి పరిశుద్ధుల కొరకు, విశ్వాసుల కొరకు, సహోదరుల కొరకు, పిలువబడిన వారి కొరకు, ప్రత్యేకింపబడిన వారి కొరకు, విశ్వాసుల కొరకు కదా. దేవుని ఇంటికి వస్తూ యేసుక్రీస్తు ప్రభువులో సాగలేక ఆగిపోయిన వారి కొరకు. మొదటి వచనంలో చూస్తాం, మీ కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారి అందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొన గోరుచున్నాను. అప్పుడప్పుడు మనతో కొందరు స్కిట్ వేస్తూ ఉంటారు, డ్రామా. నేను మీ కొరకు ఎప్పటి నుండో ప్రార్థన, ఒట్టిది. అప్పుడు మాత్రమే మన ముందర ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రతిరోజు ప్రార్థన చేసేవాళ్ళు చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన చూస్తూ ఉన్నాడు కదా. ప్రభు చూస్తూ ఉన్నాడు. ప్రతిదీ ఆయన కవులలో, బుడ్డిలో దాచబడతా ఉన్నాయి, గ్రంథస్థం చేయబడతా ఉన్నాయి. కాబట్టి దాని గురించి ప్రత్యేకంగా చెప్పని అవసరము లేదు. రెండవదిగా మనం చూస్తాము, ఎప్పుడు ప్రార్థిస్తా ఉన్నాడంటే మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానక.
ఎల్లప్పుడూ మీ నిమిత్తం ప్రార్థన చేయొచ్చు. పౌలు, తిమోతి, కొలసీల నిమిత్తం ఎల్లప్పుడూ మానక ప్రార్థన చేస్తా ఉన్నారు, మానని వేదనతో కదా. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనంలో సమూయేలు అంటాడు కదా, నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదునని సమూయేలు చెప్తా ఉన్నాడు. ప్రార్థన చేయడం మానితే అది దేవునికి విరోధంగా పాపం చేసినట్లు అని సమూయేలు చెప్తా ఉన్నాడు. మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానక అని పౌలు చెప్తా ఉన్నాడు కదా. మనం ఎలాగూ ప్రార్థిస్తూ ఉన్నాం, సరిగా పరిశీలన చేసుకొని పరీక్షించుకొని. దావీదైతే పరీక్షించుకోవడంలో ఫస్ట్, అందుకే ఆయన టాపర్ అయినాడు. ఏంటి, తాలూకా టాపర్ కాదు, డిస్టిక్ టాపర్ కూడా కాదు, స్టేట్ ర్యాంక్ కూడా కాదు, వరల్డ్ ర్యాంక్ కొట్టేసినాడు, యూనివర్సల్ ప్రపంచ ర్యాంక్ కొట్టేసినాడు. ఫస్ట్ ఒప్పుకోవడంలో వచ్చినాడు. నువ్వు తప్పు చేసినావు, బాగా రాజుగా వెలుగొందుతా ఉన్నాడు. ఆ టైంలో తప్పు చేసినావు అంటే ఎట్లా ఉంటుంది చూడండి. ఒప్పుకోగలరు నువ్వు నేను, ఇది అస్సలు కాదు. అందుకే మనం దావీదులం ఎప్పటికీ కాము. దేవుని కృప శాశ్వతంగా మనకు కదా. దావీదైతే ఒప్పుకున్నాడు, కడగమన్నాడు, పశ్చాత్తాపడినాడు కదా. నేడు మనము అలాగూ ఉండాలనే దేవుని వాక్యం మనల్ని ప్రోత్సహిస్తూ ఉంది. సమస్త పరిశుద్ధుల నిమిత్తం, ఆత్మల నిమిత్తం, ఆత్మీయుల నిమిత్తం, ఆరోగ్యవంతుల కొరకు, అనారోగ్యంలో ఉన్న వారి కొరకు, ప్రయాణములో ఉన్న వారి కొరకు, హాస్పిటల్లో ఉన్న వారి కొరకు మానక ప్రార్థన చేయొచ్చు. ఆత్మీయతలో చక్కగా ఎదుగుచు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో రాసినారు కదా, సుఖముగాను సౌఖ్యముగాను నెమ్మదిగాను సమాధానముగాను బ్రతకాలి అంటే, సుఖముగా సౌఖ్యముగా నెమ్మదిగా బ్రతకాలంటే ఒక లిస్ట్ ఉంది, ప్రార్థన అనే లిస్ట్ ఉంది. అక్కడ ప్రార్థన చేయాలి. చాలా మంది కోరుకుంటారు ఏమని, సుఖంగా సౌఖ్యంగా నెమ్మదిగా శాంతితో సమాధానముతో ఆనందముతో ఆశీర్వాదముతో వర్ధిల్లాలని అందరూ కోరుకుంటారు, కానీ ప్రార్థన మాత్రం చేయరు. కోరుకోవడం సులభమే, దాన్ని పొందుకోవాలి అంటే ప్రార్థన చేయాలి. అనేకులకు ప్రయోజనకరమైన వారముగా మారాలి అంటే తప్పకుండా మనము ప్రార్థన చేయాలి. దేవుడు ఎప్పుడో నిన్ను ప్రయోజకునిగా చేసినాడు. అయితే నీవు అనేకులకు ప్రయోజనకరంగా మారునట్లు మానక ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. నేను కల్పించి చెప్పడం లేదు, వాక్యములో ఉన్నవి మీకు చూపిస్తా ఉన్నాను. మానక అనేకుల నిమిత్తం. పౌలు చూడండి ఎందరికీ ఎన్ని రకాలుగా మరి ఉపయోగపడ్డాడు. అంటే ఏంటి, ఫలించాడు గనక, ఆ స్థానములో ఉన్నాడు గనక ఉపయోగపడతా వచ్చినాడు. కానీ నువ్వున్న స్థానాన్ని బట్టి ప్రయోజనకరమైన ఫలముగా ఉన్నావా? అది ఇక్కడ సందర్భంగా మనం చూస్తా ఉన్నాం కదా. చక్కగా ఎదుగుచ్చు కదా, ఏటి సారము కలిగి పచ్చగా, కొమ్మకు కొమ్మగా, రెమ్మకు రెమ్మగా విస్తరిస్తూ, నేను వచ్చేసిన, నేనున్నా నా స్థానం, నీ స్థానంలోనికి కొందరినైనా ఆత్మీయులైన వారిని తీసుకొచ్చినావా? తీసుకురావాలి అని చెప్తా ఉన్నాడు.
వాక్యంలో అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అవి మీకు కూడా తెలుసు. ఏమనుకుంటా ఉంటాను, తీసుకొస్తే నా స్థానం గల్లంత అయిపోతుందేమో అని. ఏడిపోతుంది. దీపం వెలిగే కొద్దీ ఏమవుతుంది? వెలుగు వస్తూనే ప్రజ్వలిస్తూనే ఉంటుంది కదా, ప్రయాణిస్తూనే ఉంటుంది, ప్రకాశిస్తూనే ఉంటుంది, వికసిస్తూనే ఉంటుంది. కాబట్టి రెండవదిగా ఎప్పుడు ప్రార్థిస్తూ ఉన్నాడు? ఎంతవరకు ప్రార్థిస్తూ ఉన్నాడంటే ఎల్లప్పుడూ మానక ప్రార్థన చేస్తా ఉన్నాడు. మూడవదిగా ఎలాగ ప్రార్థన చేసినాడు? 12వ వచనం చివరిలో తెస్సలోనికకు రాసిన మొదటి పత్రిక నేను చదువుతాను. 1వ అధ్యాయము 12వ వచనం చివరి భాగములో ఎలాగ ప్రార్థన చేసినాడు అక్కడ రాసినాడు. దేవుణ్ణి బ్రతిమాలుచున్నాను. కొలస్సీ కొరకు దేవుణ్ణి బ్రతిమాలుతూ ఉన్నాడు. ప్రార్థనలో దేవుణ్ణి బ్రతిమాలుట అత్యంత శక్తివంతమైనటువంటిది, ప్రాముఖ్యమైనది, ప్రథమమైనటువంటిది. ప్రథమముగా ప్రభు పాద సన్నిధిలో సాగిలపడి చేయాల్సిన పని ఏంటంటే బ్రతిమాలుట. చేయాల్సిన పని ఏంటిది? బ్రతిమాలుట. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో దానియేలు కూడా ఏం చేసినాడంటే దేవుణ్ణి బ్రతిమాలుతూ వచ్చినాడు. 6వ అధ్యాయము 10వ వచనంలో ఇట్టి శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకొనినను తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటిపై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేస్తూ ఆయన్ను స్తుతించుచు ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుట ఆయనను బ్రతిమాలుకొనుటయు చూడండి. ఏం చేస్తూ వచ్చినారు? దానియేలు దేవుణ్ణి బ్రతిమాలుకుంటూ వచ్చినారు. దేవుణ్ణి బ్రతిమాలుకుంటే సింహపు బోను ఉందని దానియేలుకు తెలుసు. ఎప్పుడు చెప్పు? నీ స్థానం గల్లంత అవుతుందని తెలిసి కూడా నువ్వేం చేయాలి? కదా, దానివల్ల కష్టం వస్తుందని తెలిసి కూడా, దానివల్ల అపాయం వస్తుందని తెలిసినప్పటికీ కూడా, అందుకే ఆ దినాల్లో విస్తరణ అధికముగా, దైవ శక్తి సాక్షాత్కారం, అది గొప్పగా చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది కానీ చెప్పే ముందు చేయాలా, నేనైనా నువ్వైనా. ఆ తర్వాతే దానికి ఒక విలువ అనేది ఏర్పడుతుంది. అబ్రహాము కూడా ఏం చేసినాడు? గోజాడినాడు కదా, బ్రతిమాలుకున్నాడు కదా. ఎందుకని? సొదొమ గొమొర్రా పట్టణాలు మరి ఆ అగ్ని చేత కాల్చబడతాయని తెలిసినప్పుడు అది అక్కడ 20 మంది ఉంటే, 30 మంది ఉంటే, 10 మంది ఉంటే, ఇంకా ఏమన్నాడు? ఒక్కరున్నా కూడా బతిమాలుకుంటా ఉన్నాడు. చూడండి, ఎక్కడ పట్టణమంతా నాశనం అవుతుందంటే 45 అన్నాడు మొదట. ఆ తర్వాత 40 మందికి వచ్చినాడు. ఆ తర్వాత 30 మందికి వచ్చినాడు. ఆ తర్వాత 20 మందికి వచ్చినాడు. ఆ తర్వాత 10 మందికి వచ్చినాడు. ఆ తర్వాత చూడు ఎంతగా నాకెందుకు నేను ప్రార్థన చేసినా అయిపోయా. ఆమెనన్నాము, చేతులు తుడుచుకున్నాము, అయిపోయింది. ఎట్లా అయిపోతుందన్నా? ఎట్లా అయిపోతుంది? ఏమి నవ్వుతావేమన్నా? ఎట్లా అయిపోతుంది చెప్పు? అయిపోదు. ఆరంభం అది. ఇప్పుడు దానియేలు
ప్రార్థనలో దేవుణ్ణి బతిమాలుట చూస్తా ఉన్నాం. అబ్రహాము దేవుణ్ణి బతిమాలుట చూస్తా ఉన్నాం కదా, హాని చేయబడే స్థితిలో ఉన్నప్పటికీ కూడా. ఇంకా మనం చూస్తే యాకోబు కన్నీళ్లతో 32వ అధ్యాయంలో దేవుణ్ణి బ్రతిమాలుతూ ఉన్నాడు ఆశీర్వాదము కొరకు కదా. హోషేయ 12:3-4 దేవుణ్ణి బతిమాలుట చూస్తాం. చదువుదాం ఈ మాట, చదువుదాం. ఇంకొక మాట ఉంది, అది చూసుకొని మన ప్రార్థనలోకి వెళ్దాం. కొన్ని మాటలే ప్రోత్సాహకరంగా, కొంత ప్రార్థన కొరకు ప్రోత్సాహకరంగా. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 750వ పుట, 12వ అధ్యాయం 3-4 వచనాలు. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరిని మడిమను పట్టుకొనెను. మగసిరి కలవాడై అతడు దూతతో పోరాడి జయమొందెను. అతడు కన్నీరు విడిచి అతన్ని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమైన దేవుణ్ణి బ్రతిమాలుకుంటా ఉన్నాడు. ఆ బ్రతిమలాడిన, ఆ కన్నీరు విడిచిన బ్రతిమలాట నేడు ఒక దేశముగా ప్రపంచం ముందర ఉందంటే చూడండి ఎంత గొప్ప సంగతి. చూడండి అలా ఆ బిడ్డ కొరకు బతిమలాడుతూ వచ్చినాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:12 కూడా పదే అడుగుట, పట్టుదలతో అడుగుట అనే మాటలు మనకు కనిపిస్తాయి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో అడగండి యేసు కూడా అన్నాడు, అడగండి. కీర్తనలో కూడా 2వ అధ్యాయంలో అడుగుడి పూర్ణ పట్టుదలతో అడగండి, ప్రార్థించండి, బతిమాలండి. ప్రార్థనలో శక్తివంతమైనటువంటి, ప్రాముఖ్యమైనటువంటి, ఆశీర్వాదకరమైనటువంటి, ఆత్మ సంబంధమైనటువంటి వాటిని ఆశించి అడిగినప్పుడు అనుగ్రహింపబడతాయి. నేనైనా మీరైనా ఏం చేస్తూ ఉంటాము, వాళ్ళ ఆరోగ్యం ఇలా వాళ్ళు ఇవే చింతకాయ పచ్చడే. అడగద్దండి అని చెప్పడం లేదు, అడగాలి, చేయాలి, పోరాడాలి. 3 విషయాలు చూసినాం కదా. మొదటిది ఏంటిది? గట్టిగా వారి కొరకు ప్రార్థన చేస్తున్న పౌలు కనిపిస్తాడు. రెండవదిగా ఎప్పుడు ప్రార్థిస్తా ఉన్నాడు, మానక ఎల్లప్పుడూ అంటా ఉన్నాడు, విసుగక నిత్యము పూర్ణ పట్టుదలతో ప్రార్థిస్తా ఉన్నాడు. మూడవదిగా ఎట్లా ప్రార్థన చేసినాడు, ఎట్లా బతిమాలుకుంటా ఉన్నాడు. అయ్యా దీవించితేనే గాని, దానియేలు సింహముల బోనుందని తెలిసి కూడా బతిమాలుకుంటాడు. ఆకాశం నుండి అగ్నిగంధకాలు వస్తున్నాయని తెలిసి కూడా అబ్రహాము బతిమాలుతా ఉన్నాడు కదా. 4వదిగా వారు ఏమై ఉండాలని పౌలు ప్రార్థన చేస్తూ వచ్చినాడంటే, కొలసీ సంఘస్థులు 7 శ్రేష్టమైనటువంటి ఆధిక్యతలలోనికి రావాలని పౌలు ప్రార్థిస్తూ వచ్చినాడు. ఇలాంటి ప్రార్థన మనలో ఎవ్వరికీ ఉండదు, నాలో ఉండదు, నీలో ఉండదు. నిన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారు, నిన్ను అభిమానించే వాళ్ళు ఉన్నారు. అయినా వారి కొరకు ఇలాంటి ప్రార్థన దేవుని సన్నిధిలో గోజాడి, బతిమలాడి, పెనగులాడి, మగసిరి గలవాడే యాకోబు పోరాడినట్లుగా పోరాడిన అనుభవాలు లేవు. ఉన్నాయని బయటికి చెప్పకండి. చూడండి, కొలసీ సంఘస్థులు 7 శ్రేష్టమైనటువంటి మరి ఆధిక్యతలలో ఆనందించాలని, అతకబడి ఉండాలని పౌలు ప్రార్థిస్తా ఉన్నాడు. ఏంటి ఆ 7 ఆధిక్యతలు? మొదటి అధ్యాయం 12వ వచనం, మొదటి అధ్యాయం 12వ వచనం నుండి రాసుకోండి. వారు సంపూర్ణ జ్ఞానము
ఆత్మ సంబంధమైన వివేకము గలవారు కావాలనని. ఇది మొదటిది. దేవుని కృప వల్ల అవి కలుగుతాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:18 నుండి మనం చూస్తాం. జ్ఞాన వివేకములంటే ఏంటి? దినవృత్తాంతాలు 4:6 ఆయన కట్టడలను అనుసరించి నడుచుటయే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానము, చెడుతనమును విడిచిపెట్టుటయే జ్ఞానము అని సామెతల గ్రంథంలో, యోబు గ్రంథంలో మనం చదువుతాం. వారు సంపూర్ణ జ్ఞానము, ఆత్మ సంబంధమైన వివేకము గల వారు కావాలనని మానక విసుగక దేవుని బ్రతిమాలుతూ ఉన్నాడు, పూర్ణ పట్టుదలతో. రెండవ ఆధిక్యత, ఆయన చిత్తమును సంపూర్ణంగా గ్రహించిన వారై ప్రతి సత్కార్యములలో సఫలులగుచు ఆయన చిత్తానుసారంగా జీవించడం ఎంతో ఆశీర్వాదకరం, ధన్యకరం. దేవుని చిత్తాన్ని గ్రహించాలంటే మార్చబడిన మనసుతో ప్రభు సన్నిధిలో గడుపుట వలన సాధ్యపడుతుంది. రోమా 12:2 ఆయన చిత్తం దైవ గ్రంథములో తేటగా కనిపిస్తుంది. ప్రవర్తనలో, జీవితములో పరిశుద్ధంగా ఉన్నప్పుడు కదా, ప్రార్థన దేవుని చిత్తానుసారంగా చేసినప్పుడు జవాబు, ప్రభు పనిలో దేవుని చిత్తమును నెరవేర్చినప్పుడు, దేవుని ఇంటికి మరి మనము నడిపింపబడినప్పుడే ప్రతి సత్కార్యంలో సఫలత ఉంటుంది. రెండవ అంతస్తు ఏంటంటే దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా గ్రహించే గ్రహింపు. మూడవదిగా దేవుని విషయమైన జ్ఞానమందు, దేవుని విషయంలో జ్ఞానములో క్రైస్తవ జీవితం అంతకంతగా అభివృద్ధి చెందాలని, దేవుని గురించి తెలుసుకోవాలని కదా. ఆయన పునరుత్థాన బలము, శిలువ రక్తము, మరి ఆయన శ్రమ, ఆయన పొందిన బాధ, దుఃఖం, ఇవన్నీ తెలుసుకున్నప్పుడు పౌలు ఏమన్నాడంటే నష్టపరుచుకొని పెంటతో సమానముగా ఎంచుకున్నాడు. అధికారం, అంతస్తు, పోరాటం, ఆరాటం ఇవన్నీ పెంటతో సమానం. అందుకే ఆయన ఎక్కడ స్థిరంగా లేడు, చెరసాల్లో తప్ప. లోకమును పూర్తిగా విసర్జించినాడు, ప్రభువుని ఎక్కువగా తెలుసుకున్నాడు. అదే కొలస్సీ సంఘంలో ఉన్న వారికి ఉండాలని, ఆ అంతస్తులో ఉండాలనే దేవుని విషయమైన జ్ఞానమందు. ఈ జ్ఞానం మనలోకి వచ్చినప్పుడు ఎవరైనా మనకి ఏదైనా చెప్తే అది చేయడానికి కారణాలు చెప్పం కదా. నాలుగోదిగా చూస్తాం, అన్ని విషయములలో ప్రభువును సంతోష పెట్టేవారుగా, అన్ని విషయాల్లో కదా. తెస్సలోనిక సంఘం అలాగూ నడుచుకొని ప్రభువును సంతోష పెట్టిందని 4వ అధ్యాయంలో చూస్తాం మనం. ఆయన సంతోష పెట్టే లక్షణం ఏంటంటే స్థిరమైన ప్రవర్తన, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని కృప కొరకు కనిపెట్టుకొని ఆత్మల రక్షణలోనికి నడిపించి. ఈ దినాల్లో చాలా పోరాటం ఇది, రక్షణలోనికి నడిపించాలా, సువార్తను మోసుకొని పోయి. అంటే మనము ప్రార్థనా పరులమైతే ఖచ్చితంగా సంతోషంగా ఇంటికి వస్తాం, లేకపోతే బండబూతులు మన దగ్గరికి వస్తాయి కదా. ఐదవదిగా ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును, దీర్ఘశాంతమును. ఆరవదిగా చూస్తాం ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో. ఏడవదిగా తేజోవాసులైన పరిశుద్ధ స్వాస్యము పాలివారగుట. అది చూడండి, ఉచితముగా ఆ మహాకృపలో వారు ఆనందించాలని వారి విషయమై
వారు ఎలా ఉండాలో 7 ఆత్మీయ ఆధిక్యతలు ఇక్కడ మనకు కనిపిస్తాయి. సంపూర్ణ జ్ఞానం, ఆత్మ సంబంధమైన వివేకం, దేవుని చిత్తం సంపూర్ణంగా గ్రహించి నెరవేర్చేవారుగా, ప్రతి సత్కార్యంలో సఫలత కలిగిన వారుగా, ఓవర్ యాక్షన్ లేకుండా, మన భాషలో చెప్పుకోవాలంటే ఏది చేస్తున్నా దానికి పెద్ద హంగు ఆర్భాటము, అబ్బా ఇది అంతకు ముందు ఉండిందా అని చూస్తే ఉండదు. కాలం మారింది కదన్నా, మనము మారాలి. అయితే దేవుని కూడా మార్చేసి ఇంకెందుకు. మూడవదిగా చూస్తే దేవుని విషయమైన జ్ఞానమును అభివృద్ధి, దేవుని వచ్చిన జ్ఞానంలో అన్ని విషయాల్లో ప్రభువును సంతోషపడి, నా మటుకు నేను అట్లా లేను, ఓ దగ్గర ఏ విషయంలో సరిగా లేను, క్షమాపణ కోరుకొని అణిగి ఉండుటే లాభదాయకమని ఎంచుకుంటా ఉన్నాను కదా. కట్టుటలో ఆనందించేవారుగా ఉన్నారు. హగ్గయిలో చూస్తాం, దేవుని ఇంటికి నడిపింపబడుటలో, దేవుని కృప కొరకు కనిపెట్టుటలో ఆనందించే వారిని చూస్తాం. ఆనందముతో కూడిన పూర్ణ పట్టుదల, ఓర్పు, దీర్ఘశాంతం, ఆయన మహాశక్తి బట్టి సంపూర్ణ బలముతో తేజోవాసులైన పరిశుద్ధ స్వాస్థ్యములో దైవోగ్రతకు పాత్రులైన మనం, దూరస్తులైన మనం సమీపస్తులముగా ఉచితమైన మహాకృప చేత చేయబడ్డా. ఈ మాటలన్నీ మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థనలో కృతజ్ఞత కలిగి దేవుని కృపా కిరీటంలోనికి, నడిపింపులోనికి ఈ దినాల్లో మనం వచ్చినాం. ఇంకా మన వెనక రావాల్సిన వారు ఉన్నారు. వారు నడిపింపబడేటట్లు, వచ్చిన వారు దేవుని చిత్తాన్ని, దేవుని జ్ఞానాన్ని, తేజోవాసులైన స్వాస్థ్యాన్ని సంపూర్ణంగా దేవుని ఇంట్లో ఆనందించేవారుగా, వారి కొరకు మనము మళ్ళీ నీలాంజనములతో కట్టబడతాది అని ప్రభు చెప్పినాడు. కాబట్టి ఈ వాగ్దానాలన్నింటినీ మనం జ్ఞాపకం చేసుకొని మనము కట్టబడి అనేకులు కట్టబడినట్లు, మనం ఫలించి అనేకులు మన ఫలములో మరి నిలిచి ఉండినట్లు ప్రార్థన చేస్తాం. అంశాలు తెలుసు మీకు, ఇవి